యువత శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి ఒకవేళ ప్రేమ 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 అంటున్నప్పుడు నీ వెనకాల తిరుగుతున్నప్పుడు నువ్వు అందలేనంత వరకు వాడు చూపించే ప్రేమ నీ తల్లిదండ్రులు కూడా నీ కంటికి కనిపించరు. నీ తల్లిదండ్రులు తినిపించిన అన్నం నీకు కనిపించదు. నీ తల్లిదండ్రులు నీ మీద చూపించిన కేర్ నీకు కనిపించదు. నీ తల్లిదండ్రులు నీ కొన్న బట్టలు నీకు కనిపించవు. నీ తల్లిదండ్రులు చదివించిన చదువులు నీకు గుర్తించవు. తల్లిదండ్రులు రెక్కల కష్టం నీకు పెట్టినటువంటి కష్టాన్ని గుర్తించవు. మరి ఏం గుర్తిస్తావు నువ్వు అని అడిగితే వాడు నా మీద ఎంత ఆప్యాయంగా నాకు ప్రేమ చూపించేస్తున్నాడు, నాకు గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తున్నాడు, చాక్లెట్స్ ఇస్తున్నాడు, నాకు బట్టలు కావాలంటే బట్టలు కొనిస్తున్నాడు, వాడికి ఏది కావాలో అన్ని ఇస్తున్నాడు. నా తల్లిదండ్రులు కూడా నన్ను చూడలేదు అనుకున్నటువంటి మైమరిపించేంత ప్రేమ నీకు చూపిస్తాడు. 25 సంవత్సరాలు పెంచిన నీ తల్లిదండ్రులు కంటి ముందు కనిపించలేనంత ప్రేమ వాడు చూపిస్తాడు. ఎందుకో తెలుసా చెల్లి, తమ్ముడు, గుర్తుపెట్టుకో, దక్కేంత వరకు నీ ప్రేమ. వన్స్ ఒకసారి దక్కాడా వాడితో అనుకున్నటువంటి కోరికలు తీర్చుకున్న తర్వాత, లేదంటే వాడు అనుకున్న అమ్మాయితో శరీర సంబంధమైన కోరిక తీర్చుకున్న తర్వాత నువ్వెవరో తెలియనట్టుగా, ముక్కు ముఖం తెలియనట్టుగానే నిన్ను అర్ధంతరాన బయటికి దోసేస్తాడు. పైకి కనిపించడు. మరలా వాళ్ళకు ఇంకోటి కావాలి కొత్తగా, మరలా వాళ్ళైపోతే ఇంకొకరు అలా వేషం వేసుకుంటూ తిరగడమే పరిస్థితి. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు. ఇది ఈ మధ్యన కూడా ఆ టీవీ కూడా ఎక్కింది. ఇలాంటి పరిస్థితిని అడిగితే ఒక పెద్ద కంపెనీ ఉంది. ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి చాలామంది యూత్, ఎక్కువ మంది మగపిల్లలు ఉన్నారు. అయితే అలాంటి కంపెనీ దగ్గర నుంచి ఒక అబ్బాయి రోజుకి బైక్ మీద వచ్చి కాలేజ్ కూడా కాదు, స్కూల్ ఎదుర్కొంటుంటూ ఒక 10th క్లాస్ అమ్మాయిని ప్రేమించాడట. ఆ 10th క్లాస్ అమ్మాయికి చాక్లెట్స్ ఇచ్చివ్వడట, గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చివ్వడట, ఏం కావాలంటే కొని ఇచ్చివ్వడట, డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చివ్వడట, ఏమడిగినా కొన్ని ఇచ్చివ్వడట. అమ్మాయితో చెప్పివ్వడట, నిన్ను పెళ్లి చేసుకుని మా ఊరు తీసుకువెళ్ళిపోతాను, ఈ కంపెనీలోనే నేను పనిచేస్తానని అడిగితే జీతం ఒక 25,000. నీకు ఇంటి దగ్గర ఏ లోటు లేకుండా ఉంటాను, ఇప్పుడు నిన్ను ఎలా చేసుకున్నా, లగ్జరీ లైఫ్ ఇది అనుకుంటే ఆ 10th వయసులోనండి గట్టిగా ఉంటే 15 సంవత్సరాలు కూడా ఉండవేమో, 15 సంవత్సరాలు కూడా ఉండవు. ఈ 15 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆ వయసులో ఉన్న అమ్మాయికి ఈ మాటలేపితే ఎప్పుడో ఏం ఆలోచించలేదు, ఏమి ఆలోచించుకో చేసిన పని ఏడు తెలుసా, వాడు చెప్పినటువంటి మాయ మాటలకు లొంగిపోయి శరీర సంబంధమైనది ఏదైతే అడిగాడో వాడికి సర్వస్వం అప్పగించిందండి. వెనక ముందు చూడరు కదా ఈ పిచ్చోళ్ళు. ఎవడన్నా ఒక చాక్లెట్ ఇస్తే అదే ప్రేమ అనుకుంటారు. మరి ఇదేంటి దౌర్భాగ్యం తెలియదు. అప్పుడు వరకు పెంచిన తల్లిదండ్రులు గుర్తురారు వీళ్ళకి. వాళ్ళ రెక్కల కష్టంతో చదివించిన చదువులు గుర్తురావు. వాళ్ళు ఏదో నేను బాగు చేయలేని కోపంగా 2 మాట గద్దిస్తారు, అవి కూడా పట్టించుకోరు. లేదు అప్పుడెప్పుడు ఆప్యాయంగా 2 డైలాగులు వేసేటప్పటికి మెల్ట్ అయిపోతారు. మెల్ట్ అయిపోయే ఆలోచనల ప్రకారంగా ఇదే పని చేసిందట. ఆ 15 సంవత్సరాలు ఉన్న అమ్మాయి సర్వస్వం అంతా అప్పగించేసిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత 10th క్లాసులో ఉన్నటువంటి అమ్మాయికి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. అమ్మాయి స్కూల్కి రావడం లేదు. స్కూల్కి ఎందుకు రావట్లేదు అనుకుని తల్లిదండ్రులు ప్రశ్నించడానికి టీచర్స్ అందరూ ఇంటికి వెళ్ళారట. టీచర్స్ మాట్లాడుతూ చెబుతున్నారట, అమ్మా మీ పిల్ల ఎందుకు రావట్లేదు, ఎందుకు పంపించడం లేదు, ఖర్చు పెట్టవలసిన పని ఏముంది, భోజనాలు ఎక్కడ, యూనిఫామ్ మేము ఇస్తున్నాం, బుక్స్ ఇస్తున్నాం, ఇంకా మీకు ప్రాబ్లం ఏంటి పంపించడానికి, పిల్లల్ని పంపించంటే, అయ్యా మేము పనికి వెళ్ళిపోతున్నాం, మా కూతురిని పంపిస్తున్నాం, రాలేదని మాట్లాడతారని అడిగితే ఆ అమ్మాయి ఎందుకు రావట్లేదు అనుకుని తల్లిదండ్రులు 2 కొడితే అప్పుడు చెబుతుందట, నాకు కడుపులో ఏదో నొప్పి కింద ఉంది, చాలా ఇబ్బంది అయిపోతుంది, మీరు చెబితే తిడతారేమో అనుకుని చెప్పలేదంటే నేరుగా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారండి. నేరుగా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి మన నుంచి ప్రాబ్లం ఇలా నొప్పి వస్తుంది, చెప్పడం లేదనుకుని చెప్పారట. చెప్పలేక నర్సు బయటకు వచ్చి చెప్పిందట, మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మ అని చెప్పిందట. 15 సంవత్సరాలకే 15 సంవత్సరాలకి ప్రెగ్నెంట్ అయితే ఇప్పుడు తల్లి ఏమనుకోవాలి, తల్లి ఎన్ని ఆలోచనలు వస్తుంది, తండ్రి ఏమనుకుంటాడు, తండ్రి కూడా చాలా చక్కగా పెంచి ఉంటాడు. ఏమి కావాలంటే నిజంగా చెబుతున్నాండి, గారాభంగా పెంచేటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో ఆడపిల్లలు తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చూసుకుంటారో తెలిసే వాళ్ళని. నిజంగానండి, వాళ్ళకి చిన్నది కూడా తగిలినా వాళ్ళు తట్టుకోలేదు. తల్లిదండ్రులకి పైకి ప్రేమ చూపించలేడు, కానీ హృదయంలో మాత్రం ఆ కూతురు ముందు నడుస్తూ ఉండంటే చాలా గర్వంగా ఫీల్ అయిపోతూ ఉండంటాడు. అన్ని ఆలోచనలు పెట్టుకున్నటువంటి చిన్న పసితల్లి కడుపులో అలాంటి పసివాడు ఒకడు మోస్తుందంటే అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. ఎంత పరిస్థితి. చిన్న వయసులో 15 సంవత్సరంలో ప్రెగ్నెంట్ అయితే ఆ ప్రెగ్నెంట్ కారకులు ఎవరనుకుని గట్టిగా అడిగితే ఈ కంపెనీలోనే పనిచేస్తూ ఉంటాడు అంటే ఆ కంపెనీలో చెప్పినటువంటి పేరు కలిగిన వాడు ఎవ్వడో లేడంటండి, ఎవ్వడో లేడట. ఎక్కడ ఉంటాడు నాకు తెలియదు. మరి ఎక్కడి నుంచి వచ్చాడంటే ఇదిగో ఈ కంపెనీలోనే చేస్తాడు, ఈ కంపెనీలో వాడు ఉన్నాడు, ఆ పేరు చెప్తే లేడన్నాడట. ఎలాగుంటాడు లేడన్నాడట.
చాలాసార్లు చెప్తా, పక్కన వాళ్ళు చెప్పాడు ఆడు ఏ ఊరు నుంచి వస్తాడమ్మా పోకిరి వాడు ఇక్కడే కదా చాలాసార్లు కనపడతాడు, ఆడు కనిపించడం లేదు, ఇలాగే చేసుకుంటూ అక్కడ కాలేజీల దగ్గర ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు. మీ అమ్మాయి బలి అయిపోయిందని అడిగితే ఇప్పుడు అమ్మ నాన్న తలగొట్టుకుని చావాల వాళ్ళు. ఏమైపోయింది పరిస్థితి? దిక్కుమాలోళ్ళగా అయిపోయే పరిస్థితి. వాళ్ళని పట్టి ఎవడాలని ఆదుకునేవాడు, ఎవడని తీసుకొస్తారు? ఇప్పుడు ముక్కు ముఖం తెలియనాడు వద్ద పరిచయలు పెంచుకోవద్దు. వాళ్ళ గురించి ఏమి తెలిసినా కూడా పరిచయాలు పెంచుకోవద్దు, ఎందుకంటే సమాజం బాగోలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే యువత కూడా నాశనం అవుతుంది. వాడు అనుకున్నంత వరకు కుక్కలా తిరుగుతాడు. వాడికి దక్కిన తర్వాత మరలాన్ని ముఖమెంక చూడడం నిజమే. ఉదాహరణకు మీకు చెప్తాను, ఒక చెట్టుకి మామిడి పండు ఉందనుకోండి, దాని మీద మీకు ఆశ కలిగింది. ఆశ కలిగినప్పుడు ఆ మామిడికాయ తెంపాలనుకున్నారు, కానీ అది పైకి ఉంది, అంత ఎక్కువగా ఏం దూరం లేదు, చేతికి అందేస్తుంది, ఎగిరితే దొరికేస్తుంది. కాబట్టి ఏం చేస్తాం మనం? ఎగిరి కొయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, అవునా కదా? ఎగురుతున్నప్పుడు అలా ఎగిరినప్పుడు ఒక్కసారి చేతికి అందుతుంది. నేను అడుగుతున్నాను ప్రశ్న, కాయ తెంపేసాడప్పుడు ఎగురుతాడా మరలా చెట్టు మీదకే? ఎందుకు ఎగరడం? అనుకున్నది దక్కిందడికి ఎగరవలసిన పనేమీ లేదు. ఈ జీవితంలో కూడా అంతే, దక్కేంత వరకు పరుగులు పెడతా ఉంటాడు. దక్కిన తర్వాత నీ వెనకాల తిరగవలసిన పనేమీ లేదు, నువ్వే మరలా కుక్కలా తిరగాల. వాడు తిరుగు, నా జీవితం ఎలాగైపోయింది వద్దు, అలాంటి పరిస్థితిలోకి వెళ్ళొద్దు.